నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో జరిగిన అమరావతి జనభేరి బహిరంగ సభకు విపక్ష పార్టీలు, రైతు సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రాజధాని అమరావతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏడాదిగా రైతులు, రైతు కూలీలు, మహిళలు అలుపెరగని ఉద్యమాన్ని చేస్తున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన లాఠీ చార్జీలు, నిర్బంధాలు, బెదిరింపులను సైతం లెక్క చేయకుండా ఉద్యమానికి ఊపిరి పోస్తూనే ఉన్నారు. ఈ సుదీర్ఘ పోరాటంలో అనేక మంది గుండెలు కూడా ఆగిపోయాయి. అయినా ముందుకు సాగుతూనే ఉన్నారు. మరోవైపు తమతో చేసుకున్న చట్టబద్ధమైన ఒప్పందం అమలుకు న్యాయ పోరాటము చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమం కొనసాగిన తీరు, జరగాల్సిన న్యాయంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; ఉన్నం మురళీధరరావు గారు, ప్రముఖ న్యాయవాది; ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, ప్రముఖ ఆర్థికవేత్త, అమరావతి పరిరక్షణ సమితి చైర్మన్; డాక్టర్ ఎస్ అనంత్ గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు. లక్ష్మీనారాయణ గారు, అమరావతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం లాఠీ చార్జీలు, నిర్బంధాలు, బెదిరింపులను కూడా లెక్క చేయకుండా ఏడాదిగా రైతులు, ప్రజలు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని ఏ కోణం నుంచి పరిశీలించాలి? అమరావతి గడ్డపైన జరిగిన జనభేరి కార్యక్రమంలో పాల్గొని వచ్చాను. ఉద్యమకారులందరూ ఉత్సాహం ఉరకలెత్తేటువంటి పరిస్థితుల్లో ఆ సభలో పాల్గొన్నారు. ఏడాది పాటు మీరన్నట్టు అనేక నిర్బంధాలని, అవమానాలని, ప్రభుత్వ దమనకాండని ఎదుర్కొంటూనే మొక్కబోని ధైర్యంతో అలుపెరగని పోరాటం సాగించారు. అదే స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత పటిష్టవంతం చేసి రాష్ట్రవ్యాపిత ఉద్యమంగా మరింత బలమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించాలని అక్కడ వేదికను పంచుకున్నటువంటి వారందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ఒక శుభ పరిణామం ఏంటంటే, వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఆ వేదికను పంచుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఆ పార్టీ ప్రతినిధులు కూడా ఇరువురు ఇవాళ జనభేరి కార్యక్రమంలో పాల్గొని వారి సంపూర్ణ మద్దతును, భాగస్వామ్యాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే టీడీపీ, సిపిఐ, జనసేన, ఇతర పార్టీలు, ఆమ్ ఆద్మీ, ముస్లిం లీగ్ ఇలాంటి పార్టీలతో పాటు పలు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కూడా పాల్గొన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు కదలి వచ్చారు. ఒకవైపున అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి, రెండో వైపున కొంతమందిని గృహ నిర్బంధం కూడా చేసింది ప్రభుత్వం. ఒక అప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు. రాష్ట్ర వ్యాపితంగా వచ్చి పాల్గొనాలనేటువంటి ఉత్సుకత ఉద్యమకారుల్లో ఉన్నా రానియకుండా నిలవరింపజేసేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అది గర్హనీయం. ఇవాళ అమరావతి అనేటువంటిది రాజకీయాలకు అతీతమైనటువంటి సమస్య. రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడ రాజధాని అనేటువంటి అంశం పైన వివాదం ఏర్పడుతుందని నాలాంటి వాళ్ళం భావించాం. కానీ రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి. చట్టసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డులో అమరావతి ఉంటుంది కాబట్టి దాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. శివరామకృష్ణన్ కమిషన్ రాష్ట్రమంతా పర్యటన చేసి వాళ్ళు నివేదికను తయారు చేసినప్పుడు సానుకూల అంశాలన్నీ కూడా అమరావతికి అనుకూలంగానే ఉన్నాయని చెప్పడం జరిగింది. నడిబొడ్డులో ఉన్నది. ప్రజాభిప్రాయం కూడా అత్యధికులు అమరావతి, గుంటూరు, విజయవాడ మధ్యలోనే కోరుకున్నారు. కృష్ణా నది ఉండడం వల్ల నీటి సమస్య లేదు, రైల్వే జంక్షన్ ఉన్నది, హైవేస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉన్నది, అన్నీ చెప్పారు. ఒకటి భూమి సేకరణ అనేది సమస్య. అది అమరావతిలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా ఈ భూసేకరణ సమస్య అని చెప్పారు.
దానికి పరిష్కార మార్గం చూపెట్టింది అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజానీకం, రైతులు. ఇదిగో మేమున్నాం. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరిన మేరకు 30,000 ఎకరాలు లేదా చక్కటి నాణ్యమైనటువంటి ఆధునిక రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని శివరామకృష్ణన్ కమిషన్ ఎత్తి చూపెట్టినటువంటి భూ సమస్య పరిష్కారానికి మేము ముందుకొస్తున్నామని 29 గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు 34,000 ఎకరాలు వాళ్ళకు వారసత్వంగా సంక్రమించినటువంటి భూమిని ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం తీసుకోకుండా రాజధాని నిర్మాణంలో, అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం అని త్యాగంతో ముందుకు రావడం జరిగింది. మామూలుగా అయితే భూసేకరణ చట్టం 2013 ప్రకారం అయితే అనేక కోట్ల రూపాయలు, దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే తప్ప అంత భూమిని సేకరించలేదు ప్రభుత్వం. విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంత నష్టపరిహారం చెల్లించి భూమిని సేకరించే శక్తి లేదు. అందువల్ల రైతులు ముందుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వారసత్వంగా సంక్రమించినటువంటి భూమి ఈరోజు రాజధాని నిర్మాణానికి ఇచ్చి కొత్తగా వచ్చినటువంటి నేటి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా క్షోభకు గురి చేసింది, వీధుల పాలు చేసింది. ఏడాదిగా మానసిక క్షోభతోనే ఈరోజు ఉద్యమంలో కొనసాగారు. పోలీసుల వేధింపులు, అవమానాలు, నిర్బంధకాండ, కడకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా దళితులపైన పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య మనం చూసాం. అలాగే పిల్లలు, వృద్ధులు, మహిళలు అనేటువంటి విచక్షణ లేకుండా వేధించడం, లాఠీ చార్జీలు చేయడం, కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అంతిమ విజయం మాదే అనేటువంటి ఒక సంకల్ప బలంతో, ఎందుకంటే సిఆర్డిఏ చట్టం వారికి బలమైనటువంటి శాసనం, అది దాన్ని రద్దు చేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని వాళ్ళు ఉద్యమం బాట పట్టారు. మురళీధరరావు గారు, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సిఆర్డీఏకి మధ్య చట్టబద్ధమైన ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం అమలుపై రైతులు ఏడాదిగా న్యాయ పోరాటం చేస్తున్నారు. రైతుల న్యాయ పోరాటాన్ని ఏ విధంగా పరిశీలించుకోవాలి? రైతులు వాళ్ళ యొక్క ప్రాథమిక, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్నారండి. జీవించే హక్కుని హరించేటువంటి హక్కు ఎటువంటి ప్రభుత్వానికి లేదు. ఇక్కడ ప్రభుత్వం ముందుకొచ్చి రైతులకి మీకు అంతా మంచి జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది, విశాల హృదయంతో రాష్ట్ర హితం కోరి ఒకే చోట మనం మళ్ళీ హైదరాబాద్ ను పోగొట్టుకున్నాం కదా, హైదరాబాద్ ని మించిన, లేకపోతే ఇండియాలోనే ప్రపంచంలో అత్యద్భుతమైన రాజధాని కట్టబోతున్నాం, ఆ కట్టబోయే రాజధానికి మీరు భూములు ఇవ్వండి అంటే ఉదారంగా వాళ్ళ జీవించే హక్కును కూడా వదులుకొని, అంటే వాళ్ళ జీవనాధారాన్ని వదులుకొని రైతులు 34,000 ఎకరాలని వాళ్ళు దారాదత్తం చేసి రాష్ట్ర హితం కోసం ఇవ్వడం జరిగింది. 29 గ్రామాల రైతులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మీకు మేము భరోసా ఇస్తున్నాం, మీరు మాతో పార్ట్నర్స్. ప్రభుత్వంతో రైతులు పార్ట్నర్స్ అవ్వడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో మీకు తిరిగి మేము ఇచ్చేటువంటి రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ ని ఒక లివబుల్, సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ నడి మధ్యలో ఇస్తాము అని చెప్పడం, ప్రామిస్ చేయడం జరిగింది. అది అగ్రిమెంట్ లో పొందుపరచడం జరిగింది. ఆ ఎల్పిఎస్ రూల్స్ లో స్పష్టంగా రైతులు రాష్ట్రంతో పార్ట్నర్స్ అయినట్లుగా చెప్పబడింది. అట్లాగే లివబుల్, సస్టైనబుల్ క్యాపిటల్ సిటీ కోసం వాళ్ళ భూములు తీసుకోవడం జరుగుతుంది అని కూడా చెప్పబడింది. వీటన్నిటినీ కాలదన్ని, అంటే ప్రభుత్వాలని నడిపేటువంటి అధిపతులు, రాజకీయ పార్టీలు మారుతూ ఉండొచ్చు, కానీ రాష్ట్రం శాశ్వతం అండి. రాష్ట్రం చేసినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్రం మీదే ఉంటుంది. ఇది రాష్ట్రాన్ని ఏలేటువంటి రాజకీయ నాయకులు మారినంత మాత్రాన వాళ్ళు రాష్ట్రం చేసినటువంటి ప్రామిస్ ఆదరించాల్సిన అవసరం లేదు, పాటించాల్సిన అవసరం లేదు అనేటువంటి స్థితే వస్తే రూల్ ఆఫ్ లా అనేది కంట్రీలో లేదు అని భావించబడుతుంది.
సో రైతులు ఏమడుగుతున్నారంటే ఈ కంట్రీలో రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అందరూ రాజ్యాంగానికి లోబడే రూల్ ఆఫ్ లా ప్రకారంగా పరిపాలించడం చేయాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని డిసైడ్ చేసాడు కాబట్టి ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో, ఆయనకు పేరు వస్తుంది కాబట్టి మేము ఈ రాజధాని ఇక్కడి నుంచి మార్చేయాలి అని ప్రభుత్వాలను నడిపించేటువంటి రాజకీయ పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళు చేసినటువంటి వాగ్దానాల నుంచి వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. అది రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకం. అది రాజ్యాంగ రూల్ ఆఫ్ లా అనేది డెమోక్రసీలో ఇంటిగ్రల్ పార్ట్. డెమోక్రసీ రాజ్యాంగంలో ఇంటిగ్రల్ పార్ట్. సో ఈ ఇంటిగ్రల్ పార్ట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ హక్కులన్నింటినీ హరించేటువంటి రైటు ఏ ప్రభుత్వానికి లేదు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము శాసనం చేసే అధికారం మాకు లేదా, ఎలాంటి శాసనాలైనా తీసుకొచ్చి శాసనాలను మార్చే అధికారం శాసనసభకు మాత్రమే ఉంది అని చెప్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన శాసనాన్ని మేము రద్దుపరిచే అధికారం మాకు ప్రజలు ఇచ్చారు, మేము శాసనాధికారం ఎప్పుడు మా దగ్గరే ఉంటుంది అన్నారు. కానీ అది కొన్ని పరిమితులకు లోబడి ఉంటది అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ పరిమితులు ఏంటంటే రాజ్యాంగం ఇలాంటి ఉపద్రవాలు వస్తాయని చెప్పేసి రూల్ ఆఫ్ లాని పాటించాలి ఎవరైనా సరే అని చెప్పి లిమిటేషన్స్ పెట్టడం జరిగింది. ప్రొఫెసర్ శాస్త్రి గారు, అమరావతి కోసం రైతులు ఏడాదిగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. రాజధాని తరలిపోతుందన్నటువంటి ఆవేదనతో అనేక మంది గుండెలు కూడా ఆగిపోయాయి. ఇంత జరుగుతున్న ఆందోళన ప్రభుత్వం ఎందుకని పట్టించుకోవట్లేదు? అది అమరావతికి సంబంధించిన విషయం అయితే మాత్రం కాదు. అమరావతి ఫార్మర్ సంబంధించిన విషయం కాదు. ఈ భారతదేశానికి ఆర్థిక అభివృద్ధికి ఇటువంటి ప్రాజెక్టే జరగాలి. ఇటువంటి ప్రాజెక్టులే ఎంకరేజ్మెంట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ అనే చేయాలి, స్టేట్ గవర్నమెంట్ అనే చేయాలి. అంటే మనం ఈ రకంగా డొమెస్టిక్ ఇన్వెస్టర్ కి ఫారిన్ ఇన్వెస్టర్ కి తేడా చూపించడం కరెక్ట్ కాదు. వోకల్ ఫర్ లోకల్ అని మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్తాడు. మరి అలాంటిది వోకల్ ఫర్ లోకల్లో ఈ లోకల్స్ అందరూ ఎదరకొచ్చి వాళ్ళందరూ వాళ్ళకి వచ్చి ఒక రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నప్పుడు దానికి ఆలోచన శక్తి ఉండాలి. ఇది రాజ్యం ఏ రకంగా అయితే 365 రోజులు వాళ్ళ నిష్ట, దానికి నేను చాలా గర్వపడతాను. ఎందుకు వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆడవాళ్లతో ఎంతో కష్టంతో, ఎంతో విలువలతో, ఎంతో అహింసా మార్గంలో ఎక్కడా హింసకి తావు లేకుండా 365 రోజుల పాటు ఎండకి వానకు వేసి, అంటే వాళ్ళలో ఒక దృష్టికోణం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా చూస్తే రాష్ట్రానికి మొత్తానికి వచ్చే సమయంలో ఈ సహజ వనరుల్ని వినియోగించుకుంటున్నాం. కరెక్ట్ గా మధ్యలోకి వచ్చింది అది. ఎక్కడ అమరావతి అనేది మధ్యలో ఉంది. అది అటు ఇటు చూస్తే వీళ్ళు ఆలోచించవలసింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచించవలసింది ఏంటంటే ఇచ్చాపురం టు శ్రీహరి కోట, దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ హైవే కట్టుకోవాలి సముద్ర తీరం మధ్య. కరెక్ట్ గా వస్తుంది అది మధ్యలోకి. అది కరెక్ట్ గా ఎదురుమండి మచిలీపట్నం దగ్గర ఎదురుమండి నుంచి మీరు శ్రీరా అక్కడ నెల్లూరు కావాలేగా మీరు అండర్ ద టనల్ కట్టినా కూడా 27 కిలోమీటర్లు వస్తుంది సముద్రంలో అండర్ ద టనల్. దానికి కూడా వీళ్ళకి ఏంటంటే అవగాహన లేకపోవడం, ఒక లీడర్షిప్ లేకపోవడం, ఒక విజన్ లేకపోవడం, గవర్నెన్స్ అంటే దాని తేడా తెలియకపోవడం, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియకపోవడం, మనం ఏదో నెగ్గేసాం, మనం ఏం చేసినా చెల్లుద్ది అనే ఒక విధి విధానాలు ప్రజల కోసం చేయాలి తప్పితే మీ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా ప్రజల కోసం. ఇదంతా టైం బౌండ్ గవర్నమెంట్లు ఇవి. చివరికి ఏంటంటే మనలో ఒక కట్టుబాటుతనం ఉండాలి. మనలో ప్రజాశ్రేయస్సు, ప్రజల కోసం చేయాలి, ప్రజాసేవ అంటే మన వాట్ ఈస్ లీడర్షిప్? డైనమిక్ లీడర్షిప్ అంటే ఇట్ ఈస్ ఎ సాక్రిఫైస్. యు ఆర్ సాక్రిఫైసింగ్, యు ఆర్ గివింగ్ ఎ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ బిలాంగ్స్ టు ఎ లీడర్షిప్. అది లీడర్షిప్ అంటే. ఆ సాక్రిఫైస్ కి అర్థం పరమార్థం తెలియకుండా ప్రజలు ఎందుకు బయటకు రావాలి? అసలు వాళ్ళు చేసిన పొరపాటు ఏంటి? వాళ్ళు ఇచ్చింది మొత్తం ఎకరాల భూమి ఇచ్చి అభివృద్ధి అనే అంశాన్ని ఎదురుపెట్టి వాళ్ళు మొత్తం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ కళ్ళల్లో చూస్తే వాళ్ళ స్వార్జితమైన హక్కుని 40 ఏళ్ళు 70 ఏళ్ళు ఎప్పుడో నుంచి వస్తున్న హక్కులను కూడా చేతులతో రాసి ఇచ్చారే. ఆ కళ్ళల్లో నీళ్లు చూసారు, ఆ కళ్ళల్లోని ఎప్పుడైనా ఆ తపన చూసారా? వాళ్ళు దేనికోసం చేశారు? ఎవరి కోసం చేశారు? వాళ్ళ స్వార్థం కోసం చేసింది అది రాష్ట్రం కోసం. అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాదా? అంటే ప్రభుత్వాలు వాళ్ళకి అది కూడా తెలియదు. గవర్నమెంట్లు మారచ్చు, అంటే ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడి గవర్నమెంట్లు మారచ్చు, కానీ గవర్నమెంట్ రిమైన్ సేమ్. ఇట్ ఇస్ ఎ కంటిన్యూటీ. ఆ కంటిన్యూటీలో పాలసీలో అమెండ్మెంట్ ఉంటుంది, మోడిఫికేషన్ ఉంటుంది, రెక్టిఫికేషన్, స్మాల్ రెక్టిఫికేషన్, అంతేగాని స్క్రాపింగ్ ఉండదు. పాలసీ అనేది అమెండ్మెంట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు అంతే తప్పితే ఈ రకంగా పాలసీని స్క్రాప్ చేసేయడాలు అవి ఉండవు.
ఎక్కడైనా తప్పు జరిగింది, వాళ్ళు ప్రభుత్వాలు మారితే చెప్పిన విధానాలు పదానికి మారకూడదు అంటారు. రైట్, తప్పు జరిగిందనే పదానికి అర్థం ఏమిటంటే, పరమార్థం ఏంటంటే రైట్. ప్రతి ఎకరానికి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, జ్యుడిషియరీ కమిషన్ పెట్టచ్చు, ఎక్కడైనా తప్పు జరిగిందంటే దాన్ని రెక్టిఫై చేయొచ్చు. ఓకే, ఇంట్లో ఫీజు కొట్టేస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోరు. అది రైట్. అది ఆ మాత్రం అవగాహన లేని వాళ్ళు రాజ్యాధికారాలు చేపడితే వచ్చే దిక్కుమాల చర్యలు ఇదే. డాక్టర్ అనంత్ గారు, గత ఏడాదిగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. మరి ఈ ఆందోళనలు ఆర్థికంగా రాష్ట్ర ప్రగతిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? ముఖ్యంగా ఆందోళన వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఏ స్థాయిలో ఆగిపోయాయి? ఒకటండి, మనం గమనించాల్సింది ఏంటంటే, అసలు 2019 ఎలక్షన్ అయిన తర్వాత, అంటే ఒక 3 నెలలు ప్రభుత్వం వచ్చి సెటిల్ అవడానికి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దాకా పెట్టుబడులు ఎంత వచ్చినాయి అనేది మనం వెనక్కి చూసుకుంటే ఒకటి మంచిది. ఎంత వచ్చినాయి అంటే పెద్ద అంకెలో అయితే వచ్చినాయి, వస్తాయి అంటున్నారు. ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన పాస్కో స్టీల్ కూడా కదల్లా. సో అది పక్కన పెట్టేసినట్టయితే, అంటే దీనికి ప్రధానమైన కారణం నా లెక్క అయితే మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్లోబల్ సిటీ మోడల్ అనేది మనకి ఇంపార్టెంట్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థలో. అంటే అది కరెక్టా కాదా, అన్ఈవెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుందా, అన్నీ కాదనట్లేదు. కానీ మనకి గ్రో అయిన ప్రతి సిటీ కూడా ప్రధానంగా ఒక 3 ఇప్పుడు 5-6 పట్టణాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. తర్వాత లోవర్ లెవెల్లో ఇంకా తక్కువ, ఇంకా వేరు పట్టణాలు వస్తూ ఉంటాయి. అదొకటి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ఇన్వెస్టర్ కనుక రావాలి అని అంటే క్లారిటీ ఒకటి ఉండాలి. తర్వాత ఏంటంటే స్టెబిలిటీ ఉండాలి. స్టెబిలిటీ అంటే నేను చెప్పేది పొలిటికల్ స్టెబిలిటీ కాదు, అంటే పాలసీ పరంగా స్టెబిలిటీ ఉండాలి. చట్టం పాస్ చేశారు, చట్టం పాస్ చేసిన తర్వాత రిపీల్ అనేది మనం అది చాలా జాగ్రత్త, అది కాన్స్టిట్యూషన్ గా ప్రొవిజన్ ఇచ్చారంటే ఇందాక శాస్త్రి గారు చెప్తున్నట్టు దానికి ఒక పర్టికులర్ ప్రాసెస్, ఒక రీజన్ ఉంది. అంతేగాని ప్రతిదానికి రిపీల్ చేసుకుంటా అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి ఇంకోటి రిపీల్ చేసుకుంటే ఇవన్నీ రిపీల్ చేస్తా ఉంటే అసలు ఎవరు నమ్మేది ఎవరు ఉంటుంది? ఎందుకంటే ఇది నేను చెప్పే కాన్సెప్ట్ కాదండి, ఇది మనకి ఈ కేవలం ఏదో పొలిటికల్ గా మాట్లాడుకోవడానికి అనే కాన్సెప్ట్ కాదు. ఇది మనకి లీగల్ సిస్టమ్ లో కూడా ఉంది. ప్రామిసరీ ఎస్టపెల్ అంటాము లీగల్ సిస్టమ్ లో. ఇది 1978 నుంచి కూడా, అంటే మొట్టమొదటిసారి మోతీలాల్ పదంపట్ అనే షుగర్ మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు చెప్పింది. అది లెక్క చేయకుండా శాంక్టిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది లేకపోతే నాకు తెలిసి ఏ ఇన్వెస్టర్ కూడా 100 కోట్లు 1000 కోట్లు పెట్టాలంటే వాళ్ళకి కొన్ని సిస్టమ్స్, ఒక ప్రాసెస్ అలవాటు, అవి అవసరం. అది ప్రస్తుతానికి అది లేదు. వ్యక్తిగతంగా అయితే మాత్రం నేను ఈ 3 రాజధానులు 30 రాజధానులకు వ్యతిరేకం. గ్లోబల్ సిటీ అనేది ఉండాలి. మనకి భారతదేశంలో చూసుకున్న తర్వాత అయినా చూసుకుంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రధానమైన పట్టణం ఉంది, తర్వాత చిన్నవి ఉన్నాయి. ఏది ఎంత ట్రై చేసినా, ఇప్పుడు కర్ణాటకలో మైసూరు డెవలప్ చేయాలని ట్రై చేశారు, మహారాష్ట్రలో పూణే డెవలప్ చేయాలని ట్రై చేశారు. అవి ఏమి ముంబై బెంగళూరు తర్వాతే ఉన్నాయి. ఇప్పుడు కోర్టు ఒక చోట, రాజధాని ఒక చోట అంటే ఇప్పుడు తిరగాల్సిన వాళ్ళ డిపార్ట్మెంట్ అటు ఇటు తిరగటమే సరిపోతా ఉంటుంది. సో అవన్నీ ఏ ఇన్వెస్టర్ కి నచ్చదండి. ప్లస్ ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి స్పెషల్ గా మనకి చుట్టుపక్కల 3 ప్రధానమైన గ్లోబల్ సిటీస్ ఉన్నాయి. అది భారతదేశ స్థాయికి ఢిల్లీ, చెన్నై తర్వాత ఇది ప్రధానమే. ఒకవైపు ఏమో 3 పట్టణాల్లోనూ ఉన్న వాళ్ళకున్న గవర్నమెంట్లు, అంటే ఆ స్టేట్స్ లో ఉన్న గవర్నమెంట్లు రండి మీకు ఏం కావాలో చెప్పండి ఇన్వెస్టర్స్ కంట. ఇక్కడ ఇంకొక వైపు ఇన్స్టెబిలిటీ, పాలసీ పరంగా స్టెబిలిటీ లేకపోకుండా, కంటిన్యూటీ అనేది లేకపోకుండా, అసలు ఒక సిస్టమేటిక్ పాలసీ అనేది లేకుండా ఉంటే, అంటే నమ్మసాగి ఒక 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టుకుంటే ఏంటి ఆ పరిస్థితి? ఇప్పుడు కియా చూసాం మనం, ఏమైంది కియా వచ్చిన తర్వాత. సో అవన్నీ కూడా ఏంటంటే రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్. ఇట్లా కంటిన్యూ అవ్వకూడదు అనేది మాత్రం నా రిక్వెస్ట్, నా మనవి. ఎందుకనంటే ఒకవేళ కనుక ఇట్టాగే కంటిన్యూ అయితే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత 20th సెంచరీలో బీహార్ ఎట్టా ఉందో మన భారతదేశానికి 21st సెంచరీలో ఆంధ్రప్రదేశ్ అట్టా అవుతుందేమో నాకు భయం ఒకటి ఏర్పడింది. సో ఇన్వెస్టర్ కి పెద్ద ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ఫ్రాడ్ ఉందో, ఇంకోటి ఉందో, ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందంటే వాటికి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆ ప్రొసీజర్ ఏంటని పెట్టండి. ఎందుకు మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటున్నారు? వెరీ సింపుల్, ఆర్టీఐ పెట్టి ఆర్టీఐలో రిలీజ్ చేయండి ఎవరెవరు ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారని. ఇప్పుడు కృష్ణా జిల్లా మొత్తం మీద కొన్న అన్ని కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అది ఎట్లా కుదురుతుందంటే అసలు రిజిస్ట్రేషన్ ఎవరో కొనకూడదా ఎన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ లా? లేకపోతే ఎవరైనా డబ్బులు ఉన్నాడు, లేకపోతే ఇక్కడ నేటివ్స్ ఇంకోళ్ళు ఇంకో రీజన్ కొనకూడదని ఉందా? అనౌన్స్మెంట్ ముందు కొన్నారా? ఎంత ఉన్నాయి? మన అదృష్టం ఏంటంటే మొట్టమొదటి 1 సంవత్సరంలో ఏమన్నారంటే వరదలు అన్నారు,
ఇక మనకి దాదాపు సంవత్సరంన్నరలో ఏం తెలియదంటే దాదాపు మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకి వరద వచ్చింది కాబట్టి ఇప్పుడు అది పెద్ద సమస్య కాదు. సో ఇది ఎన్ని పాలసీ మ్యాటర్లో గవర్నమెంట్ అనేది శాంక్టిటీ ఆఫ్ కాంట్రాక్ట్ 100కి 100 ఫాలో అవ్వాల్సిందే. అది లేకపోతే ఇన్వెస్టర్ ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. 30 ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టుకోగలిగినప్పుడు దాంట్లో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి పెద్ద పెద్ద మార్కెట్ల దగ్గర ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. లక్ష్మణ్ గారు, అమరావతి జనభేరి బహిరంగ సభకు విపక్ష పార్టీలతో పాటుగా రైతు సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాల నుంచి ఉద్యమానికి ఎలాంటి మద్దతు లభించింది? ముఖ్యంగా ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది? 2 రకాల పోరాటాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఒకటి, అమరావతి రాజధాని పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అమరావతి రాజధాని పరిధిలో కొన్ని ఐక్య కార్యాచరణ కమిటీలు గ్రామాల వారీగా ఏర్పడినాయి. అలాగే దళిత జేఏసీ, మహిళా జేఏసీ, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఈ కార్యక్రమాల్లో ఐక్యంగానే సమన్వయంతోనే ముందుకు సాగుతున్నారు. రాజకీయ పార్టీలు నేను ఇంతకు ముందే ప్రస్తావించినట్టు భారతీయ జనతా పార్టీ కూడా వేరువేరుగా వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కూడా అమరావతి రాజధాని అని చెప్పి వాళ్ళ పార్టీ అభిప్రాయంగా చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఒక గోడ మీద పిల్లి వాటంగా వ్యవహారం నడిపింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు అని చెప్పేసి విభజన చట్టం చేసింది పార్లమెంటు, అమలు చేయాల్సింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పైలట్ చేస్తున్నటువంటిది. వాళ్ళకి సంబంధం లేక ఎలా పోతుంది? ఇవాళ రాజధాని ఎక్కడ నిర్ణయించాలి అనేటువంటి దానిపైన శివరామకృష్ణన్ కమిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వమే. హైదరాబాదును 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిని చెప్పడంతో పాటు అటుపై తెలంగాణ రాజధానిగా కొనసాగుతుందని చెప్పింది కేంద్ర ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అమరావతి రాజధాని నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు ఇచ్చారు. స్మార్ట్ సిటీ కింద కొంత డబ్బులు ఇచ్చారు. అలాగే విజయవాడ, గుంటూరు డ్రైనేజీ డెవలప్మెంట్కు నిధులు ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే స్మార్ట్ సిటీగా ప్రకటించడం, రకరకాల కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. మ్యాప్లో దాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత వీటి మీద భరోసా పెట్టి, విశ్వాసం పెట్టి కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా అక్కడికి వచ్చి నెలకొల్పడం జరిగింది. తరగతులు కూడా నిర్వహించడం జరుగుతున్నది. అనేక మంది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అక్కడొచ్చి పెట్టుబడులు పెట్టడానికి భూములు కొనుక్కున్నారు. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అక్కడొచ్చి భూములు కొనుక్కోవడం జరిగింది. ప్రభుత్వం కేటాయింపులు కూడా చేసింది. ఇంత జరిగి పాలన అక్కడే జరుగుతూ, హైకోర్టు ఇక్కడి నుంచే పనిచేస్తూ, రాజభవన్ ఇక్కడి నుంచే ఉండి పనిచేస్తూ అన్నీ జరిగినటువంటి ఈ సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏదో శాసన రాజధానిని మాత్రమే పెడతాము, మిగిలినటువంటి భాగాన్నంతా కూడా విశాఖపట్నానికి తరలిస్తాం, ఇంకో చోటికి తరలిస్తామంటే చట్టబద్ధమైనటువంటి అవకాశమే లేదు. రాజ్యాంగం అనుమతించదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో ఏమీ ప్రస్తావన లేదు కాబట్టి రాష్ట్రం నిర్ణయించుకోవచ్చు అంటారు. రాజధానిని ఒకసారి నిర్ణయించి ఇంత ప్రక్రియ జరిగిన తర్వాత మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మార్పు చేస్తుంది అనే ప్రశ్న ఈరోజు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మురళీధరరావు గారు, రాజ్యాంగం ప్రకారం హైకోర్టును తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు ఉంది? అలాగే కర్నూలుకు కార్యాలయాల తరలింపుకు సంబంధించి హైకోర్టు గతంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని ఏ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది? హైకోర్టుని ఆల్రెడీ రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పొందుపరచబడినటువంటి సెక్షన్ 30, 31, 32 మూడింటిని ఫాలో అవుతూ అమరావతిలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఎంట్రీ 78 ఆఫ్ లిస్ట్ 1 రాజ్యాంగంలో 3 లిస్టులు ఉంటాయండి. ఒక లిస్ట్ వచ్చేసి రాష్ట్ర శాసనసభకు సంబంధించింది, రెండో లిస్ట్ వచ్చి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, మూడో లిస్ట్ వచ్చి ఉభయ సభలు, రాష్ట్రాల్లో లేదా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసేటువంటి లిస్ట్ ఒకటి ఉంది. ఇందులో
కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి శాసనాలు చేసేటువంటి అధికరణం ఏదైతే ఉందో లిస్ట్ 1 లో ఎంట్రీ 78 ప్రకారము కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. అది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము రాష్ట్రపతి నోటిఫై చేస్తారు మీకు హైకోర్టుని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రపతి తర్వాత దాన్ని 2014 తర్వాత 2019లో నోటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ ఏర్పాటైంది. కాబట్టి హైకోర్టు విషయంగా రాష్ట్ర శాసనసభకు చట్టం చేసేటువంటి అధికారం లేదు. అది రాజ్యాంగ విరుద్ధం. అది పూర్తిగా లెజిస్లేటివ్ ఇన్కాంపిటెన్స్ కింద వస్తుంది. దీని మీద మొన్న జరిగిన వాదనలలో కోర్టులో ఆర్గ్యుమెంట్లలో వీటిని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కోర్టు కూడా మాతో ప్రైమా ఫేసే ఏకీభవించడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్లను కూడా రాష్ట్రపతి నోటిఫికేషన్ లేకుండా, రాష్ట్రపతి లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా మీరు హైకోర్టుకి న్యాయ రాజధాని కర్నూలుకు తీసుకెళ్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే, అవునవును వాస్తవమే, అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, మేము అది తెప్పించుకుంటాము అని చెప్పడం, కోర్టులో వాళ్ళ వాదనలో చెప్పడం అంగీకరించడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి డీసెంట్రలైజేషన్ యాక్ట్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే శాసనసభ, శాసన మండలి అమరావతిలోనే ఉంటాయి అని చెప్పారు. అట్లాగే జ్యుడిషియల్ క్యాపిటల్ ని కర్నూలు తీసుకుపోతామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కోర్టులో వాళ్ళ వాదనల్లో అవును రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదే, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ తెప్పించుకుంటాం అని చెప్పి, అట్లాగే నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షా గారిని లేకపోతే ప్రధానమంత్రి గారిని వాళ్ళని కలిసి మాకు హైకోర్టు విషయంగా నోటిఫికేషన్ జారీ చేసేటట్టు చూడండి అని రిక్వెస్ట్ చేసుకోవడంలోనే మనకు క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళకి శాసన రాజధాని ఆల్రెడీ ఇక్కడే ఉండిపోయింది. న్యాయ రాజధాని విషయంలో వాళ్ళకి హక్కు లేదు. ఇంకా మిగిలింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు చేసిన తర్వాత, పూర్తిగా ఇంత డబ్బు ఖర్చు చేసిన తర్వాత, అంటే 52,400 కోట్ల రూపాయల కాంట్రాక్టులు సైన్ చేయడం జరిగింది. వర్కులు ముందుకు పోయినాయి. అట్లాగే శాసనసభలో ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం 34,000 కోట్లకి కాంట్రాక్టులు పనులు జరుగుతూ ఉండగా, అవి వివిధ స్టేజ్ల్లో ఉండగా, అట్లాగే కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఇవ్వడం, శాసనసభ కట్టడానికి ఏమి, మౌలిక వసతులు క్రియేట్ చేయడానికి ఏమి, లేకపోతే మన సెక్రటేరియట్ కట్టడానికి ఇచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని విశాఖపట్నం తీసుకుపోతాము అంటే రూల్ ఆఫ్ లా కింద అది సాధ్యపడుతుంది. ఈ డెమోక్రటిక్ వ్యవస్థలో పరిపాలనను నడిపించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎగ్జిక్యూటివ్, వాళ్ళని ట్రస్టీలుగా భావించడం జరుగుతుంది. ఆల్రెడీ దాని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ట్రస్టీలు మాత్రమే. వాళ్ళ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల యొక్క ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా ఉండాలి. అట్లాగే వాళ్ళ చేతుల్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి మన డబ్బుని వాళ్ళ చేతుల్లో పెట్టి సరైన విధానంలో ఖర్చు పెట్టండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, అది కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం ఖర్చు పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ట్రస్టీలు డబ్బుల్ని మిస్యూజ్ చేసేసి, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసి, మేము ఎట్లయినా ఖర్చు పెట్టేస్తాం, శాసనసభ ద్వారా దాన్ని ఆమోదింప చేసుకుంటాం అని అంటే కోర్టులు చూస్తూ ఏ కోర్టులు ఎవరు కోర్టులు తీసుకెళ్లి ఈ ట్రస్టీ గారు తనకి ఇవ్వబడినటువంటి జాబ్ ని మిస్యూజ్ చేశారు, మిస్అప్రాప్రియేట్ చేశారు, డబ్బును వేస్ట్ చేశారు అని అంటే వాళ్ళ సొంత జోబుల్లో నుంచి కట్టించిన సందర్భాలు కూడా సుప్రీంకోర్టు అనేకమైనటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు రాజకీయ నాయకులు సొంత జోబుల నుంచి కట్టమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. షీలా దీక్షిత్ కేసు అయితేనేమి, సతీష్ శర్మ కేసు అయితేనేమి, ఇట్లాంటి కేసెస్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. కర్నూలుకి విజిలెన్స్ కమిషనర్ ఆఫీసు లేకపోతే వేరే ఆఫీసులు తరలిస్తున్నప్పుడు హైకోర్టు ఇంటర్ఫీర్ అయింది. అవునండి, పూర్తిగా హైకోర్టు మీరు ఎటువంటి ఆఫీసులు ఎక్కడికి తరలించద్దు అని చెప్పడం జరిగింది. నడుస్తున్నటువంటి ఫైనల్ హీరింగ్ బ్యాచ్ మ్యాటర్స్ లో కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. వైజాగ్ కి కనీసం ఒక ఫైల్ కానీ, శాసన అమరావతిలో ఉన్న ఒక ఫైల్ కానీ, ఒక కుర్చీ కానీ, ఒక టేబుల్ కానీ పట్టుకు వెళ్ళొద్దు అని ఇక్కడే ఉంచండి అని కూడా స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ శాస్త్రి గారు,
అమరావతి కోసం రైతులు తమ నిరసన గళాన్ని వివిధ కోణాల్లో వినిపిస్తూనే ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం 3 రాజధానులపై ప్రజాగ్రహాన్ని, అలాగే ప్రజల ఆందోళనని, ఆవేదనని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. అసలు స్పెషల్ స్టేటస్ ఇచ్చేసి ఉంటే అసలు ఈ గొడవ వచ్చేది, అసలు ఇది కూడా ఉండేది కాదు. అభివృద్ధి అది అంతవరకు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనే పదాన్ని కూడా వాడక్కర్లేదు. నేను అర్థశాస్త్రవేత్తగా చెప్పగలను. అసలు అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎక్కడొస్తుంది? అభివృద్ధికి నోచుకోని జిల్లాల కింద. అది ఎక్కడ? నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో. వాళ్ళకి బ్యాంబు, న్యాచురల్ రిసోర్సెస్ లో బ్యాంబు పంటలు ఏమో ఉండవు. అవి న్యాచురల్ రిసోర్స్ బ్యాంబు, సమ్ వెజిటబుల్స్, అదర్ దాన్ దట్ నథింగ్ దే కెన్ డూ ఇట్. దట్ ఈస్ వాట్ ది డెఫినేషన్ ఆఫ్ ద నీతి ఆయోగ్. సో ఇఫ్ దట్ ఈస్ ద అదే విధానం అనుకుంటే 13 జిల్లాల్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇవాల్యుయేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ కనుక మనం చేయగలిగితే, చేశాను కాబట్టి ప్రతి జిల్లాకి 1,00,000 కోట్లు తక్కువ లేదు. 1,00,000 కోట్లు తక్కువ లేదు అంటే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు మీరు ఎటువంటి ట్యాక్సులు లేకుండా కూడా రాష్ట్రాన్ని నడపచ్చే, శాండ్ నమ్మకుండా కూడా అమ్మచ్చే, లిక్కర్ అమ్మకుండా కూడా చేయొచ్చే. అంటే ఆలోచన లేకపోవడం, ఒక లీడర్షిప్ కావాల్సిన ఆ లక్షణాలు లేకపోవడం, ఆ సహజ వనరులు ఏ రకంగా వృద్ధిలోకి తీసుకురావాలని మీద అసలు తన అవగాహన లేకపోవడం, ఆ అనాలోచితంగా ఉండడం. మీరు ఎంత సహజ వనరులు నిరుపయోగంలో పెడుతున్నారు? మీది 973 కోస్ట్ లైన్, కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. కోస్టల్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ మెరిటైమ్ పాలసీ అనే పుస్తకం రాసింది నేనే. కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అనే పుస్తకం రాసింది కూడా నేనే. అసలు ఆ సాగరమాల అదంతా దానికి ఆర్కిటెక్ట్ గా రాసింది నేనే, సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని నేను చెప్పేది ఏంటంటే, చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మీకు ఫిషింగ్ హార్బర్స్ కట్టుకోవచ్చు, ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్స్, డీప్ సీ ఫిషింగ్ అండ్ డీప్ సీ మైనింగ్. మీకు డీప్ సీ ఫిషింగ్, డీప్ సీ మైనింగ్ లో చాలా క్రూషియల్ ఇంపార్టెంట్. మనకేంటంటే అసలు దాని మీద అవగాహన లేదు. మన మత్స్యకారులకు మహా అయితే 20 నాటికల్ మైల్స్ కంటే ఎక్కువ వెళ్ళలేదు. వాటికి మనం ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్స్ ఆల్మోస్ట్ 20 lakh crores ని క్రియేట్ చేయొచ్చు సముద్ర ద్వారా. 20 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని క్రియేట్ చేయొచ్చు. దాని మీద అవగాహన ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. నేను కలిసినప్పుడు, నాతో కలిసినప్పుడు అన్ని చెప్పాను. ఆయనకి అన్ని తెలుసు. శాస్త్రి గారు, ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సమున్నతమైనటువంటి రాజధాని నిర్మించాలని అమరావతి ప్రాంత రాజధాని రైతులు ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగానే దాదాపు 34,000 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టారు. అయినప్పటికీ కూడా వాస్తవ రూపంగా ఆ కళ సాకారం కావటం లేదు. దీంతో వాళ్ళు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? రైతులకు ఏ విధంగా మద్దతుగా నిలవాలి? వారి ఆవేదనను అర్థం చేసుకోవాలి. 2 అంశాలండి ఇందులో. ఒకటి, రైతులు ఎవరు అడగలా. ఇక్కడికి వచ్చి అమరావతి కట్టమని, ఈ అమరావతిలో ఈ క్యాపిటల్ కట్టమని వాళ్ళు అడగల. ప్రభుత్వం వెళ్ళి, రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వీళ్ళు మంచి ఒక కమిటీగా వేసుకుని చాలా మంది వెళ్ళారు. వాళ్ళు ఇవ్వమన్నారు. అప్పట్లో అది ఒక పెద్ద గొడవ అయింది. వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు. వాళ్ళలో అది ఆలోచించారు. ఎంతో మంచి సహృదయంతో అది రైట్. మన ఈ భారతదేశమే కదా, ఇదే దేశం సూది మోపనంత భూమి ఇవ్వనందుకు కానీ మహాభారతం చూసింది. అలాంటిది 33,000 ఎకరాలు అభివృద్ధి అనే పదాన్ని అడ్డం పెట్టేసి తీసుకున్న తర్వాత దానికి కూడా మేము సమాధానం చెప్పండి. మేము చెప్పమని. ఇప్పుడు అమరావతి అవుతుంది అవదని కాదు, ఈ టైం ల్యాప్స్, ఒక రాజకీయ పరిపక్వత, ఒక లీడర్షిప్, ఈ టైం బౌండ్, ఇందులో వ్యయాంశం లేదు. అంటే రేపు పొద్దున్న మన ప్రైమ్ మినిస్టర్ బయటికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, ఆయన ఇన్వెస్టర్ వచ్చి పెట్టండి ఇన్వెస్టర్. అరే నీ డొమెస్టిక్ ఇన్వెస్టర్కి నువ్వు కొడుతున్నావే. వాళ్ళు ఎంతో సౌహృదయంతో బయటకు వచ్చి వాళ్ళు 33,000 ఎకరాలు ఇస్తే వాళ్ళని కొడతాం, వాళ్ళ పిల్లలను కొడతాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ నడి రోడ్లలో పట్టుల్లో తంతాం. ఇదంతా ఏంటి? దేనికి ఇది? ఈజ్ ఇట్ ఏ కరెక్ట్ సంస్కార్? ఇటువంటి సంస్కారంలో ఉన్న మన ఈ గోదావరి జిల్లాలో ఇవి, ఈ కోస్టల్ మొత్తం ఈ ఆంధ్ర బెల్ట్ కాదు కదా, అటువంటి విధానం కాదు కదా మంది. రైతులు ఎప్పుడు వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చే మనుషులు కాదు కదా వాళ్ళు. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం, ఒక విధి విధాన నిర్ణయంలో ప్రజలు భాగస్వామ్యం చేశారు. ప్రజల్ని భాగస్వామ్యం చేసిన తర్వాత ప్రజల ద్వారానే ఆ విధానంలో మార్పు తెచ్చుకోవచ్చు. అంతేగాని ఆ ప్రజలు వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు? ఒక పక్కన మీకు సాక్రిఫైస్ అంటే త్యాగం చేసిన దానికి ఆనందాన్ని అనుభవించాలి.
ఓకే. త్యాగం చేసిన దానికి బాధను అనుభవిస్తున్నారు. త్యాగానికి ఆనందం లేని త్యాగం అది త్యాగం కాదు, అది బాధ. అది రైట్. అంటే ఒక సమయం ఒక రాష్ట్ర ప్రభుత్వం త్యాగంగా తీసుకుంటుంది, ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం బాధను విస్తరిస్తుంది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు అవి, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలుగా పరిగణించడానికి అవకాశం లేదే, అది అవకాశం కుదరదు. ఓకే. డెమోక్రటిక్ Right, ప్రిన్సిపల్స్ శాస్త్రి గారు. నేరేషన్స్ లో ప్రిన్సిపల్ శాస్త్రి గారు, నేరేషన్ లో okay. అది నిలబడదు. ఎగ్విజిషన్ ఆఫ్ ల్యాండ్ లో మీకు ఏంటంటే ఎన్నో కేసులు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్ చెప్పాలంటే బొంబాయి ఢిల్లీ కారిడార్ అది 14 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇదేంటంటే ఎక్కడైతే ఈ ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో ఈ ల్యాండ్ ని క్యాపిటల్ ని మెర్జ్ చేస్తున్నప్పుడు ల్యాండ్ సైలెంట్ అవుతుంది. ల్యాండ్ సైలెంట్ అవడం వల్ల ల్యాండ్ కి ఖర్చు పెట్టవలసిన మూలధన వ్యయం ఉంది చూసారా, ఆ మూలధన వ్యయంలో వాళ్ళు చూపించిన పదం ఏంటంటే అభివృద్ధి. ఆ అభివృద్ధి అనే పదానికి ప్రజలు సహకరించారు, ప్రజల్లో ఆలోచన వచ్చింది. మహాత్మా గాంధీ గారికి వచ్చేసింది ఇదే. ఇది ఖర్చు కూడా లేని వ్యవహారం, వ్యయం లేని అంశంగా పరిగణిస్తారు. ఇది వ్యయం లేదు, ఎందుకంటే ఇది న్యాచురల్ సహజ వనరుల యొక్క ఎన్హాన్స్మెంట్ అవుతుంది చూసారా, అది ఒక టైంలో అవుతుంది. అంటే అది క్రియేషన్ లో అవుతుంది. ఇట్ ఈస్ అ క్రియేషన్, ఇట్ ఈస్ అన్ ఇంక్లూజివ్ గ్రోత్ ఎకానమీ ప్రాజెక్ట్. డాక్టర్ అనంత్ గారు, అమరావతి స్వయం ఆధారిత నగరం. అమరావతి అభివృద్ధి పనులకు విఘాతం కలగకుండా ఇప్పటిదాకా కొనసాగి ఉన్నట్లయితే అక్కడ ఏ స్థాయిలో ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశాలు మరింతగా మెరుగుపడేవి? కోవిడ్ ఇది తీసేసినట్టయితే కనుక ఇప్పుడు అంత ముందు వచ్చిన ప్లాన్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కానీ లేకపోతే ఆ టూరిజం రిలేటెడ్ గా కానీ అన్ని చాలా ప్లాన్లు వేసుకున్నారు. సరే, అప్పుడు అన్ని కూడా డ్రాయింగ్ బోర్డు మీద ఉన్నాయి కాబట్టి అది పక్కన పెట్టండి. ఇప్పటికీ కూడా నా అభిప్రాయం అయితే నా మనవైతే అమరావతి మీద గనక సెంట్రల్ గవర్నమెంట్ కనుక సీరియస్ గా ఉన్నట్టయితే, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అన్ని కనుక కట్టినట్టయితే అమరావతి ఇక్కడే ఉంటుందనే నమ్మకం అయితే చాలా మంది కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టాట్యుటరీ బాడీస్ ఉన్నాయి, అవి వాడి చీటికి మాటికి మార్చడానికి ఉండదు. సో అటువంటి అన్ని కూడా ఇప్పుడు పుష్ చేసినా వస్తుంది. బిల్డింగ్లు 3/4 80% కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఉన్నాయి, 20% కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఉన్నాయి. సో వాటికి గనక ఇప్పుడు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కి ఇంట్రెస్ట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు కదా. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ లాంటి సంస్థ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఎట్టా కట్టాలి, 4 ఏళ్లలో ఆ జాయింట్ క్యాపిటల్ ఇది అయిపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా రిజర్వ్ బ్యాంక్ బ్రాంచ్ అనేది ఉండాల్సిందే. ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ తప్ప వేరే స్టేట్స్ అన్నిటిలోనూ కూడా ఇది 2 రాష్ట్రాలకి ఒక రిజర్వ్ బ్యాంక్ అనేది ఎక్కడ లేదు. సో కట్టాలి 4 ఏళ్లలో. బిల్డింగ్ కట్టడానికి 2-3 ఏళ్ళు పడుతుంది అనుకున్నా ఇప్పుడు మొదలు పెడితే తప్ప అవ్వదు, గవర్నమెంట్ సీరియస్ గా ఉన్నట్టయితే. సో ఇటువంటి సంస్థలు కనుక కట్టినట్టయితే ఎంతో కొంత ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ 3 జిల్లాలు బాగుపడతాయని అనుకోవటం మాత్రం చాలా పొరపాటు. 3 జిల్లాలు మాత్రమే బాగుపడతాయి లేకపోతే కొందరే బాగుపడతారు అనుకోవటం. ఎందుకంటే మీరు కృష్ణా గుంటూరు కనుక ఇక్కడ ఉన్న లేబర్ మార్కెట్ కనుక తీసుకున్నట్టయితే, ఇక్కడ ఉన్న లేబర్ మార్కెట్ లో ఇవాళ దాదాపు 60% ఆఫ్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఆ లేబర్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు బయట జిల్లాల వాళ్ళు, చాలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు. సో కొన్ని ఈ కాన్సెప్చువల్ మిస్కన్సెప్షన్స్ లో నుంచి గవర్నమెంట్ బయటికి రావాలి. ఉద్యోగ అవకాశాల గురించి ఎటువంటి క్రియేట్ అవుతాయి అనేది పక్కన పెట్టినట్టయితే, ఎందుకంటే అవన్నీ కూడా ఏం చెప్పచ్చు అంటే ఇదన్నీ గాల్లో కబుర్లు చెప్పారు, మేళలు కట్టారని చెప్తున్నారు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి అసలు ఏం ప్రాబ్లం ఏమొచ్చిందని కనుక తీసుకున్నట్టయితే ఎన్ని లక్షల ఉద్యోగాలు పోయింది. గవర్నమెంట్ యాక్టివిటీస్ కనుక తగ్గించడం మూలానో లేకపోతే ఇంకో దాని మూలానో లేకపోతే గవర్నమెంట్ ఈ శాంక్టిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది లేకపోవటం మూలానో ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు, లేకపోతే మళ్ళీ వేరే రాష్ట్రాలకు ఎంతమంది వెళ్ళారు అనేది బహుశా స్టాటిస్టిక్స్ లేవు, ఉన్నట్టయితే బాగుండేది. సో ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు కొన్ని ప్లాంట్ పెట్టడానికి, ఎక్కడన్నా వచ్చారా, వదిలేసేయండి. సో ఇటువంటి గనక మనం చూసుకున్నట్టయితే విపరీతమైన నష్టం ఉంది, ఆదాయం పోయింది. ఆదాయం అనేది మీకు యాక్టివిటీ ఇప్పుడు ట్యాక్స్లు పెంచి ఆదాయం గవర్నమెంట్ కి పెరగటం అనేది ఒకటి పక్కన పెట్టండి, ఆ ఆప్షన్ ఎప్పుడు గవర్నమెంట్కి ఉంటాయి. బట్ అది ఆప్టిమం మెథడ్ ఆఫ్ డెవలప్మెంట్ కాదు, ఆప్టిమైజేషన్ కాదు అది. దాని బదులు అసలు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయటానికి ఇక్కడ జరుగుతుందా? ఇప్పుడు ఏమీ జరగట్లేదు. మరి నెక్స్ట్ ఏంటి? ఆ బ్లూ ప్రింట్ ఏమన్నా ఉందా? బ్లూ ప్రింట్ అయితే నాకైతే మరి పబ్లిక్ డొమైన్ లో ఉన్నట్టయితే నాకైతే కనపడలేదు. సో ఇటువంటి సమస్యల్లో నుంచి బయటికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే మాకు సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ మార్చుకోవచ్చు. కరెక్ట్, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి మార్చుకుంటుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కట్టాల్సిన స్టేట్ గవర్నమెంట్ కాదు కదా. సో అయ్యన్నా కంప్లీట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. లక్ష్మణ్ గారు,
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని ప్రజలంతా ముక్తకంఠతో కోరుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో 3 రాజధానులపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఉద్యమ స్వరూప స్వభావాలు పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒకటి, న్యాయపరమైనటువంటి పోరాటం జరుగుతున్నది. వాటి విచారణ కూడా త్వరితగతిన ముగిసే అవకాశం, తీర్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదట హైకోర్టులో, సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మళ్ళా ప్రతి దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కాబట్టి దీని మీద కూడా వెళ్ళే అవకాశం ఎప్పుడు ఉంటుంది. దానివల్ల న్యాయపరమైనటువంటి పోరాటం మరి కొంతకాలం కొనసాగుతుంది, అనివార్య పరిస్థితి. రెండవది ప్రజా పోరాటం. ఈ ప్రజా పోరాటాన్ని కరోనా మహమ్మారి వల్ల గడచిన 7-8 మాసాలుగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసేటువంటి దానికి అనేక ఇబ్బందులు వచ్చినాయి, నిబంధనలు ఉన్నాయి, అది అనుమతించదు కూడా. మహమ్మారి లాంటి ఆ కరోనాను ఎదుర్కోవాలి. ఇప్పుడు దాని నుంచి బయటపడిపోతా ఉంది ప్రజలు, సమాజం కూడా. రాబోయేటువంటి కాలంలో సహజంగానే ప్రజా ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. అది కేవలం అమరావతి 29 గ్రామాలు లేదా గుంటూరు విజయవాడకే పరిమితం అయ్యేటువంటిది కాదు. మనం చూస్తున్నాం ఈ గడిచిన వారం రోజులుగా, ఏడాది ముగుస్తున్నటువంటి సందర్భంలో గుంటూరు విజయవాడ నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగినాయి. దాని తర్వాత అనేక చోట్ల, అది సత్తెనపల్లి కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఇతర అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఇది రాష్ట్ర వ్యాపితంగా మరింత ఉధృతం అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఈరోజు జనబేరి వేదికగా మాట్లాడినటువంటి మాటలను మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చేటువంటి పిలుపుల్ని అందుకొని సొంతంగాను ఉమ్మడిగాను రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఉద్యమాలు నిర్వహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట 5-6 మాసాల కంటే క్రితం రాయలసీమ ప్రాంతంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ప్రజల్లో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ ఈరోజు అభివృద్ధి లేకుండా పోతుంది, ఉపాధి అవకాశాలు లేవు. తాను చెప్పినటువంటి నవరత్నాల చుట్టే పరిభ్రమిస్తున్నారు. ఈరోజు ఒక రాజధాని నిర్మించలేనటువంటి వాళ్ళు 3 రాజధానులు నిర్మించే శక్తి ఈ ప్రభుత్వానికి ఉన్నదా? కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయడం లేదు. కడకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడినటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా ఈ రోజు అనుమానాస్పదంగా తయారైనటువంటి పూర్వరంగంలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదనే భావన ప్రజల్లో సర్వత్రా నెలకొన్నది. రాబోయేటువంటి కాలంలో ప్రజలు కూడా మరింత ఉద్యమం కొనసాగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెనక తప్పదు, లేదా న్యాయస్థానాల్లోనే ప్రభుత్వం ఓటమి చవిచూడక తప్పనటువంటి పరిస్థితి. ఇప్పుడు మురళీధర్ గారు, రైతులపై అక్రమంగా పెట్టిన కేసుల విషయంలో హైకోర్టు స్పందించింది. మరి హైకోర్టు స్పందనను ఎట్లా చూడాలంటారు? వాస్తవానికి అయితే కోర్టులో కేసు సబ్జుడైజ్ అయి ఉన్నది. ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం రైతుల యొక్క కేసులన్నింటినీ వింటూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మనం కోర్టు విషయంగా మనం చర్చ చేయడం అంత భావ్యం కాదేమో అని నా ఉద్దేశం. కోర్టు యొక్క స్పందన అడుగుతున్నారు. స్పందన ప్రస్తుత కోర్టు రైతుల యొక్క ఆవేదనని, రైతుల యొక్క కష్ట సుఖాలని, వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళ జీవనాధారం కోల్పోయారని ప్రాథమికంగా అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికీ అమరావతి రాజధాని రైతులు న్యాయం కోసం న్యాయ వ్యవస్థనే సంపూర్ణంగా నమ్ముకుని ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో అంతిమంగా న్యాయస్థానంలో రైతులకు న్యాయం జరుగుతుందని ఎంతవరకు మనం భావించాలి? దురుద్దేశంతో తీసుకురాబడినటువంటి శాసనం ఏదైతే ఉందో ఆ శాసనాన్ని ఏ కోర్టులు ఉపేక్షించం, ఖచ్చితంగా కొట్టివేయడం జరుగుతుంది. అవి కొట్టేస్తే రైతులకు విజయం అయితే లభిస్తుంది. అవి కొట్టివేయడానికి సర్వ ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మా ప్రయత్నాలు న్యాయంగా, ధర్మంగా, అట్లాగే పూర్తిగా 3 న్యాయము, ధర్మము, చట్టము రైతుల పక్షానే ఉన్నాయి కాబట్టి రైతులకు విజయం తప్పకుండా చేకూరుతుందని నేను భావిస్తున్నాను. ప్రొఫెసర్ శాస్త్రి గారు, ప్రపంచంలో ఉత్తమమైన విధానాల్ని, మేలిమి నమూనాల్ని మేళవించి రాజధాని నిర్మాణం చేపట్టినట్లుగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మరి అమరావతి రైతులకు కేంద్రం ఏ విధంగా న్యాయం చేయాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. ఇప్పుడు న్యాయం చేయలేనిది డెసిషన్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రజలైనా సరే, ఆంధ్ర ప్రజలకైనా సరే న్యాయం చేయలేదు. న్యాయం చేయలేనప్పుడు అన్యాయం చేసే హక్కు ప్రభుత్వాలకు ఉండదు.
ఒక విధి విధానాల రూపకల్పనలో క్యాపిటల్, ఏ క్యాపిటల్, ఫ్యూ క్యాపిటల్స్ అనేది కాదు అక్కడ విషయం. అసలు క్యాపిటల్ కి ప్రొవిజన్ ఏంటి? పార్లమెంట్ ద్వారా క్యాపిటల్ కి ఏ రకంగా ఆలోచించారు? రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించారు. అసలు మన భారతదేశానికి 3 క్యాపిటల్ అనే పదం అసలు అదే క్రైమ్ కింద లెక్కన అడిగితే, మీరు 6,000 కోట్ల రూపాయల అప్పు నెలకి తీసుకోపోతే మీ రాష్ట్ర ప్రభుత్వం నడవదు. 2 లక్షల కోట్ల పైచిలకు మీకు లోన్లు ఉన్నాయి. అప్పు వెళ్తోంది. ప్రజల నుంచి రాబడి మీద ఆదాయం, రాబడి వనరులు, ఆదాయ వనరులు, రాబడికి ఆదాయానికి చాలా వ్యత్యాసం ఉంది. రాబడి మీద రాష్ట్రాలు నడిపించడానికి దానికి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అవసరం లేదు. సో ఎవరైనా పర్వాలేదు, అసలు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు. ఆదాయం మీద దేశాన్ని నడపాలి, ఆదాయం మీద రాష్ట్రాలు నడపాలి. ఆదాయ వనరులు పెంపొందించుకునే విధానాలు చూసుకోవాలి. దానికి ఎక్సెప్షనల్ కేపబిలిటీస్ అండ్ క్వాలిటీస్ షుడ్ రిక్వైర్డ్ ఫర్ ఎ లీడర్షిప్. అవి లేవు, అసలు ఆ ఆలోచన లేదు. ఎవరో ప్రైమ్ మినిస్టర్ గారు కట్టించారు, కట్టడానికి చాలా, కానీ అది ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు ఆలోచన విధానంలో అది ఎందుకు అయిందంటే, ఈవెన్ మోడీ గారు కూడా ప్రయత్నించాడు గుజరాత్ లో ఫార్మర్స్ ని ఇన్వాల్వ్ చేసి, అది చేత అవ్వలేదు. కాంపన్సేషన్ టు ది ఫార్మర్స్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. అలాంటి విషయాన్ని కూడా చాలా సున్నితంగా బయటపడి ఆ 33,000 ఎకరాలు సేకరించాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 30,000 ఎకరాలు ఎక్కడ సేకరించలేదు. వీళ్ళు ఎక్కడైనా ముందు సేకరించి ఆ తర్వాత ఈ నిర్ణయం చెప్పుకుండాల్సింది. అది చేయలేకపోయారు. అంటే వాళ్ళు అలా ఎంత అనాలోచితంగా ఉంటారు. నేను అడిగేది ఏంటంటే, ఈ సమయం, కాన్షియస్ ఆఫ్ టైమ్ అండ్ కాన్షియస్ ఆఫ్ కాస్ట్, ఈ 2 వ్యయ అంశం, సమయ అంశం అనేది చూసుకుని ఉంటే, ఆ వ్యయ అంశానికి కాకుండా సమయానికి అయ్యే ఖర్చు, ఆ నష్టం, మా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ కళ్ళల్లో వాళ్ళు ఎందుకు అంత బాధపడుతున్నారంటే, ఆ రైతులు ఎంతో హృదయంతో ఇచ్చిన దానికి అభివృద్ధి అనే పదానికి విలువ లేకుండా చేశారు. వాళ్ళని రోడ్డు మీదకి లాగవలసి వచ్చింది. వాళ్ళ మళ్ళీ హక్కులా పోరాడవలసి వస్తుంది. నేను అందుకే నాకు త్యాగానికి ఆనందం ఉంటుంది, త్యాగానికి బాధ మిగిల్చారు. అది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి? ఆ క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్, ద ప్రిన్సిపల్ నరేషన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ ఈజ్ నాట్ ది మ్యాచింగ్ ది రిక్వైర్మెంట్. అంటే వాళ్ళు అసలు ఆ స్థాయిలో లేరు. డాక్టర్ అనంత్ గారు, రాజధాని అనేది కేవలం పరిపాలన కోసం మాత్రమే కాదు, రాజధాని వల్ల సంపద సృష్టించాలి, ఉద్యోగ ఉపాధి అవసరాలకు, భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అలాగే ముంబై వంటి నగరాలతో పోటీ పడాలంటే అమరావతిని ఏ విధంగా మార్చుకోవాలి? ఆ దిశగా ప్రభుత్వం ఏ విధంగా సంకల్పంతో ముందడుగు వేయాలి? రాజధాని అనేది కేవలం పరిపాలనకి మాత్రమే అని అనుకునే కాన్సెప్ట్ మనకి ఆ మెడివల్ టైమ్స్ లోనే పోయిందండి. అంటే మరి అది కాదనే వాళ్ళు ఉంటే సరే, బట్ ప్రాక్టికల్ రియాలిటీ కనుక చూసుకున్నట్టయితే మనకి రాజధానినే కాదు, సిటీసే. ఇప్పుడు సిటీస్ అన్ని కూడా ఏంటంటే పెద్ద పెద్ద సిటీస్ అవుతున్నాయంటే, ముంబై కానీ లేకపోతే ఇంకోటి ఇండియాలో ముంబై లాంటివి కానీ, అది ఒక ఢిల్లీ అనేది కొంతవరకు ఎక్కువ శాతం కూడా కాదు, కొంత శాతం వరకు అడ్మినిస్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుందేమో కానీ, అది నేషనల్ క్యాపిటల్ కాబట్టి తక్కిన చోట్ల ఇది కూడా రాజధాని అనేది కేవలం అడ్మినిస్ట్రేషన్ మీద ఆధారపడి ఉండే తక్కువ. కాకపోతే ఏంటంటే ఆ స్టేట్ కెపాసిటీని బట్టి, వాటికున్న ఇండస్ట్రియల్ రిసోర్సెస్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ పాత్ర, గవర్నమెంట్ సర్వీసెస్ పాత్ర ఎంత ఉంటుందనే జిఎస్డిపిలో అది మారుతూ ఉంటుంది. చిన్న రాష్ట్రాలకి ఏంటంటే అది ఎక్కువ ఉంటుంది, పెద్ద రాష్ట్రాలకు తక్కువ ఉంటుంది. సో ఆ మిస్కన్సెప్షన్ అనేది మాత్రం ఉండటం మంచిది కాదు. ఫస్ట్. సెకండ్ ఏంటి అని అంటే, ఇప్పుడు పోటీ పడాలి అని అంటే నేను ఇందాక అన్నట్టుగా శాంక్టిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఉండాలి. నమ్మకం ఉందా? మన ప్రజలకి, ఇప్పుడు స్టేట్ లో ఉన్న ప్రజలకే గవర్నమెంట్ న్యాయం చేయట్లేదు కాబట్టి బయట అడిగి వచ్చినడికి ఏం న్యాయం చేస్తుంది? ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్, ఆ ఫండమెంటల్ ప్రాబ్లమ్, ఫండమెంటల్ వీక్నెస్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బయటపడింది. సో అటువంటప్పుడు మనం భారతదేశంలో జనాల గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాలను చూసి మన పర్స్పెక్టివ్ పెట్టుకుని మనది గొప్ప అని అనుకోవటం కాదు. ఇన్ని కంట్రీస్ ఉన్నప్పుడు, ఇన్ని వందల సిటీస్ ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే దాని మీద ఆ ఇన్వెస్టర్కి ఇచ్చిన బెనిఫిట్స్, ఇన్వెస్టర్కి ఇచ్చిన క్లారిటీ, అవన్నీ చూసుకుని వస్తారు. ప్రస్తుతానికైతే అది మనకు లేదు. నేనైతే మాత్రం మొట్టమొదటి నుంచి అనుకుంది, ఆంధ్రప్రదేశ్ అంటే బైఫర్కేషన్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ 2014లో
మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే యునిక్ గా ఒక 3 ఏరియాస్ లో ఈచ్ ఏరియాకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది కాబట్టి, ఇప్పుడు తిరుపతి అంటే రిలీజియస్, ఇది చెన్నై బెంగళూరుకి మధ్యలో ఉంది కాబట్టి అటువంటిది, వైజాగ్ ఉన్న కొన్ని లక్షణాలు, అమరావతికి ఉన్న బెనిఫిట్స్ చూసుకుని 3 మేజర్ సిటీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం నేను కంప్లీట్ గా అది మిస్డ్ ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి వచ్చిన ఇన్వెస్టర్స్ వస్తారనే నమ్మకం అయితే నాకు లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వ్యక్తిగా నాకే నమ్మకం లేకపోతే మరి బయట వాళ్ళకి ఎంత నమ్మకం ఉందనేది ఇప్పుడున్న గవర్నమెంట్, రాబోయే గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. 3 రాజధానులపై ప్రభుత్వం తన వైఖరి తక్షణం మార్చుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. లేకపోతే ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రతిధ్వని. నమస్కారం.